తోడుకి ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు ఈ ఆడవాళ్ళకి. బతికేమంటే బతికేస్తారు ఏం చెప్పావురా అని అనగాలనే వీళ్ళ తర్వాత ఏం చేశారంటే, హలో గాయ్స్, ఇక్కడ ఉన్న 2 చెరువులకి ఇద్దరు ముగ్గురు చేసిన పని మా మావ ఒక్కడే చేస్తాడు. అయినా మా మామగారు మాట మేమంటే చుట్టం చూపుగా వచ్చేసి పని ఏదో సాయం చేస్తున్నాం అంతే, చేసేదాకా తెలీదు ఎంత కష్టంగా ఉంటుందని. అసలు ఎలా చేస్తున్నాడు రా బాబు అనుకున్నాం మేము. ఫస్ట్ చెరువుకి అయితే ముందు ఎత్తేసాం కదా, అవి మొత్తం పడవలో వేసేసుకున్నాం. రెండో చెరువుకి వచ్చేసి బస్తాలను అయితే భుజం మీద వేసుకుని మొయ్యాలన్నాడు మా మామ. ఒక్కో బస్తా 60-70 కేజీలు ఉంటది. అమ్మాయి అయితే ఎన్ని కేజీలు ఉన్నా సరే మొయ్యాలనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి మొయ్యాలంటేనే ఎక్కలేని నొప్పులన్నీ వచ్చేస్తాయి. చేపల కోసం బత్తాలు పోతుంటే ఇంకో పక్కేమో బాతులు అయితే తింటున్నాయి. ఏదోలా కింద మీద పడి బత్తాలను అయితే మోసేసి సంచుల్లోకి ఎత్తేసుకుని పడవలోకి వేసేసుకున్నాం. ముందుగా మనం ఎత్తుకున్న పడవలోకి సంచుల్ని మా మామగారు మా తమ్ముడు కట్టేయడానికి వెళ్ళారు. అట్లా ఎలా కడతారంటే చెరువు మధ్యలో కర్రలున్నా చూడండి, ఆ కర్రల మధ్యలో తోడు ఉంటది. ఆ తోడు మధ్యలో ఒక్కొక్క సంచి కట్టుకుంటూ వచ్చేయడమే. ఈ లోపల నేను బెచ్చేసి అప్పుడు నా పడగదామని చూసే లోపే ఇందాకన్నా మాటకి ఆడవాళ్ళకి కోపం వచ్చేసి ఇంకా పౌరుషంతో పడవెక్కేసి సంచులను అయితే కట్టుకుంటూ వచ్చేస్తున్నారు. చూడండి కర్రల మధ్యలో సంచులు కనపడుతున్నాయి కదా, అలా ఒక్కొక్క సంచి కట్టుకుంటూ వచ్చేయడమే. ఆ సంచులకైతే చిన్న చిన్న కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల ద్వారా తౌడు అనేది వస్తుంది అన్నమాట. అలా చేపలు తింటాయి.